హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వ్లాగ్ లో ఎక్వేరియం చూసాం కదా, దాని నుంచి బయటకు వచ్చేసాము. ఇప్పుడు టైం 2:30 అవుతోంది. సెంతోజా ఎక్స్ప్రెస్ ఎక్కేసి మళ్ళీ హార్బర్ ఫ్రంట్ లో వివో సిటీ మాల్ కి వెళ్ళిపోతున్నాము. అక్కడే లంచ్ చేసేసి నెక్స్ట్ ప్లాన్ ఏంటో చూద్దాము. ఇవాళే సింగపూర్ లో మా లాస్ట్ డే అన్నమాట. సో ఇక్కడ సెంతోజా ఐలాండ్ కి గుడ్ బై కూడా చెప్పేసాము. అండ్ మనం సెంతోజా ఐలాండ్ కి బై వాక్ కూడా వెళ్ళొచ్చు. సెంతోజా బ్రాడ్ వాక్ అని చెప్పి వివో సిటీ మాల్ నుంచి స్టార్ట్ అవుతుంది. మాల్ నుంచి డైరెక్ట్ సెంతోజా ఐలాండ్ వరకు ఉంటుంది. ఇది 700 మీటర్స్ లాంగ్ బ్రాడ్ వాక్ అన్నమాట. అండ్ దీంట్లో మిడిల్ లో ఎస్కలేటర్స్ కూడా ఉంటాయి. 700 మీటర్స్ వాక్ చేయాలి అనుకున్న వాళ్ళు వాక్ చేయొచ్చు. వ్యూస్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ దూరంగా కనిపించేది సెంతోజా కేబుల్ కార్. మనము ప్రీవియస్ వీడియోలో ఎక్కాం కదా, అదే అన్నమాట. ఇప్పుడైతే వివో సిటీ మాల్ వచ్చేసింది. సో మనం వెళ్ళి దిగిపోయి అక్కడ ఏదైనా లంచ్ కోసం చూద్దాము. సింగపూర్ లో వెజిటేరియన్స్ కి కొంచెం కష్టమే దొరకడము, కానీ గూగుల్లో ఆర్ మాల్ వెబ్సైట్ లో మనం సర్చ్ చేస్తే మనకి ఆప్షన్స్ అయితే దొరికే ఛాన్స్ ఉంది. మేమైతే ఫస్ట్ ఏం సర్చ్ చేయలేదు. సెంతోజా ఎక్స్ప్రెస్ స్టేషన్ నుంచి బయటికి రాగానే సేమ్ లెవెల్లో ఫుడ్ రిపబ్లిక్ అని ఒక ఫుడ్ కోర్ట్ ఉందన్నమాట. ఇందులో చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. బట్ నాకైతే ఇండియన్ అండ్ వెజిటేరియన్ అసలు ఎక్కడ కనిపించలేదు. మేమైతే ఆల్మోస్ట్ అంతా తిరిగేసాము. అండ్ దీనిలో శరవణ భవన్ కూడా ఉంది అని ఇక్కడ మెన్షన్ చేశారు, కానీ మాకు ఎక్కడ దొరకలేదు. ఫస్ట్ అయితే ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ లెమన్ టీ అని ఒక స్టాల్ ఉంటుంది. దాంట్లో మేము ఒకటి ఆర్డర్ ఇచ్చుకున్నాము. ఇది చాలా బాగుంది అనమాట. ఆల్మోస్ట్ లెమన్ జ్యూస్ లాగానే ఉంది. తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ స్టాల్ మేము చూసాము అక్కడ ఏమేం ఫుడ్ ఉంది అని. నాకైతే ఒక్కటి కూడా వెజిటేరియన్ లాగా అనిపించలేదు. అన్నిట్లో ఫిష్ ఆయిల్ కలిపాడు. ఫైనలీ హంసాప్ అనే స్టాల్ లో వెజిటబుల్ ఆయిల్ తో కుక్ చేస్తారు అని చెప్పారు. సో మేము ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసాము. మాకైతే చాలా ఆకలేస్తుంది అండ్ ఇంకొక దారి లేదు కాబట్టి అది ఆర్డర్ ఇచ్చాము. ఇక్కడ ప్రతి స్టాల్ కి సీటింగ్, లైటింగ్ అండ్ అంబియన్స్ మాత్రం చాలా చాలా బాగుంది. అండ్ ఎవరైనా ఫుడ్ లవర్స్ ఉండి కొత్త ఫుడ్ ట్రై చేయాలనుకుంటే వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుంది. మా ఆర్డర్ అయితే వచ్చేసింది. చూడడానికి చాలా కలర్ఫుల్ గా బాగుంది, కానీ టేస్ట్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. మా హస్బెండ్ కంప్లీట్ చేశాడు పాపము. ఇంకప్పుడే ఇలా కాదు అని గూగుల్ కి వెళ్ళి వివో సిటీ మాల్ లో ఇండియన్ రెస్టారెంట్స్ ఏమైనా ఉన్నాయా అని సర్చ్ చేస్తే పంగట్ అని ఒకటి దొరికింది. అదైతే B2 ఫ్లోర్ లో ఉందన్నమాట. కొన్ని ఇమేజెస్ కూడా చూసాము. చూడడానికి బాగుంది, సీటింగ్ బాగుంది. సో B2 లెవెల్ కి ఏదో ఒకటి ట్రై చేద్దామని వచ్చాము. ఇక్కడైతే ఆల్మోస్ట్ అన్ని నార్త్ ఇండియన్ అండ్ సౌత్ ఇండియన్ ఫుడ్స్ ఉన్నాయన్నమాట. సమోసా కూడా ఉంది ఇక్కడ. మేమైతే బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము. అరౌండ్ $6 అలా అయింది. కంప్లీట్ ఇండియన్ మీల్ మాకు దొరికింది అనమాట. చాలా బాగుంది ఫుడ్ అయితే. నేను లాస్ట్ కి రసగుల్లా కూడా తిన్నాను. నేనైతే చాలా సాటిస్ఫైడ్. ఈ ఫుడ్ కోర్ట్ లో ఇంకో 2-3 ఇండియన్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి, కావాలంటే ట్రై చేయండి. ఇప్పుడైతే హార్బర్ ఫ్రంట్ లో MRT ఎక్కేసి ఓట్రం పార్క్ లో దిగి అక్కడ గ్రీన్ లైన్ కి చేంజ్ అయ్యి అక్కడి నుంచి బుగ్గీస్ కి వచ్చేసాం అనమాట. బుగ్గీస్ లో మనం కొంచెం షాపింగ్ చేయాలి. అండ్ రేపు మలేషియా వెళ్తున్నాం కదా, డాలర్స్ కూడా ఎక్స్చేంజ్ చేయాలి. ఇప్పుడే మా ఫ్రెండ్ వైష్ణవి మమ్మల్ని జాయిన్ అయింది. ఇప్పుడు తను మాకు సింగపూర్ చీప్ షాపింగ్ చూపిస్తుంది. అండ్ ఈ బుగ్గీ స్ట్రీట్ అయితే చాలా బాగుందన్నమాట. కలర్ఫుల్ గా అండ్ చాలా హ్యాపెనింగ్ గా అనిపిస్తుంది నాకైతే. ఇవన్నీ కూడా నాకు ఆల్మోస్ట్ ఇండియాలో చూసినట్టే అనిపిస్తుంది అనమాట. క్వాలిటీ కూడా బాగుంది. అండ్ ఇవన్నీ కూడా $10 అని చెప్పారు. కొన్ని దగ్గర అయితే 2 for $10 అని చెప్పారు. అండ్ నాకైతే ఈ స్ట్రీట్ చూస్తే మన బేగం బజార్ చూసినట్టే అనిపిస్తుంది హైదరాబాద్ లో. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ఉన్నాయన్నమాట. ఇయర్ రింగ్స్, వాచెస్, మ్యాగ్నెట్స్, షర్ట్స్, టాప్స్, హ్యాట్స్, కీ చైన్స్, కార్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ. సేమ్ ఐటమ్ ఒక షాప్ లో $10 అండ్ ఇంకొక షాప్ లో $7 అలా ఉన్నాయన్నమాట. సో కొంచెం చూసుకుని కొనండి మీరు వెళ్తే. ఇప్పుడు వైష్ణవి మమ్మల్ని ఒక చీపెస్ట్ స్టోర్ కి తీసుకెళ్తుంది. మీరు సింగపూర్ నుంచి చాక్లెట్స్ తీసుకెళ్లాలి అంటే కంపల్సరీ స్టోర్ విజిట్ చేయండి. దీని పేరు ABC అన్నమాట. ఇక్కడైతే ఆల్మోస్ట్ అన్ని చాక్లెట్స్ కూడా $1, $2 అలా ఉన్నాయి. అండ్ ఇక్కడ అన్ని చాక్లెట్స్, బిస్కెట్స్, కూల్ డ్రింక్స్ అన్ని ఉన్నాయి. అండ్ అవే కాకుండా ఇక్కడ సోప్స్, షాంపూస్, క్రీమ్స్, ఫేస్ వాష్ అన్ని ఉన్నాయి అనమాట. ఇక్కడ A to Z అన్ని గ్రాసరీస్ కూడా ఉన్నాయి. ఇలా మా షాపింగ్ అయిపోయింది. చాలా మినిమల్ షాపింగ్ చేసాము. మళ్ళీ మలేషియాకి వెళ్ళాలి కదా, మెయిన్ గా చాక్లెట్స్ అయితే షాప్ చేసాము. ఇక్కడ నుంచి వైష్ణవి ఇంటికి వెళ్ళిపోయింది. మేమైతే మెరీనా బే సాండ్స్ అబ్జర్వేటరీ డెక్ కి వెళ్ళాలన్నమాట. సో బుగీస్ లో MRT ఎక్కి అక్కడి నుంచి బే ఫ్రంట్ కి వచ్చేసాము. అక్కడి నుంచి మెరీనా బే సాండ్స్ కి జస్ట్ ఒక 2 minutes వాక్. అండ్ టికెట్స్ మేము ఆల్రెడీ బుక్ చేసుకున్నాము. ఇద్దరికి కలిపి అరౌండ్ 3700 అలా అయ్యింది. అండ్ మేము 6:30 స్లాట్ బుక్ చేసుకున్నాము. సో 6:30కే వెళ్ళాలి. నేనైతే చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను దీనికోసం. మేము ఇప్పుడే బే ఫ్రంట్ MRT స్టేషన్ లో దిగి పక్కనే ఉన్న మెరీనా బే సాండ్స్ మాల్ లో ఎంటర్ అయ్యాము. దీని నుంచి మెరీనా బే సాండ్స్ హోటల్ కనెక్టింగ్ అనమాట. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదాము. ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ వచ్చింది. ఒక 2 hours బ్యాక్ కొంచెం రెయిన్ పడింది అండ్ ఇంకా కొంచెం క్లౌడీగా ఉంది. కానీ నేనైతే ఇంత పెద్ద ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. వెదర్ బాలేదు అని చెప్పి ఇవాళకి మా అబ్జర్వేటరీ డెక్ క్యాన్సిల్ చేశారు. మళ్ళీ అవే టికెట్స్ తో రేపు రమ్మన్నారు, లేకపోతే రిఫండ్ చేసుకోమని చెప్పారు. నాకైతే చాలా బాధగా ఉంది. ఇదే అబ్జర్వేటరీ డెక్. ఇక్కడ నుంచి మనకు 360 degrees వ్యూ కనిపిస్తుంది. అండ్ మనకు ఓన్లీ ఆ రెడ్ లైన్ వరకే అలౌడ్ అనమాట. మిగతాదంతా హోటల్ బుకింగ్ ఉన్న వాళ్ళకే అలౌడ్. డెక్ ఇలా ఉంటుంది
ఉంటుందన్నమాట. ఇక్కడ ఆల్మోస్ట్ 900 మెంబర్స్ వరకు పడతారు. అండ్ నేను ఎందుకు 6:30 స్లాట్ బుక్ చేసుకున్నాను అంటే 6:30కి మనం డే లైట్ లో వ్యూ చూడొచ్చు, సన్సెట్ వ్యూ కూడా చూడొచ్చు, అండ్ నైట్ లైట్ లో కూడా వ్యూ చూడొచ్చు. ఎంతో ప్లాన్ చేసి బుక్ చేశాను కానీ అంతా బిస్కెట్ అయింది. నాకైతే చాలా బాధగా ఉంది. అసలు ఇంకేం చేయలేము. అక్కడ ఆల్మోస్ట్ 10-15 మినిట్స్ వెయిట్ చేసి కొంతమందితో మాట్లాడాము. సో ఇలా ఫ్రీక్వెంట్ గా అవుతూనే ఉంటుంది అని చెప్పారు. సో ఒకవేళ మీకు కూడా ఇది కంపల్సరీ చూడాలి అని ఉంటే మీరు ఫస్ట్ డే వెళ్ళిన రోజే బుక్ చేసేసుకోండి. ఒకవేళ ఆ రోజు క్యాన్సిల్ అయితే మీరు మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. మాకైతే ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేదు. సో రీఫండ్ చేసేసుకున్నాము. ఇంకొక 10-15 మినిట్స్ ఇక్కడే మెరీనా బే సాండ్స్ హోటల్లో తిరిగేసి మేము ఇప్పుడు మెట్రో స్టేషన్ కి వచ్చేసాము. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 7 o'clock అవుతుంది. ఫస్ట్ అయితే బే ఫ్రంట్ ఎంఆర్టీకి వచ్చేసి అక్కడ ఎంఆర్టీ ఎక్కి అక్కడ నుంచి బుగ్గీస్కి వెళ్ళాము. అక్కడ గ్రీన్ లైన్ కి షిఫ్ట్ అయ్యి కెంబంగన్ కి వెళ్ళిపోయాము. ఇది సింగపూర్ లో నా ఫేవరెట్ అనమాట. నేను కంపల్సరీ దీన్ని మిస్ అవుతాను. ఇది ఒక ఆటోమేటిక్ ఆరెంజ్ జ్యూస్ మెషిన్. విత్ ఇన్ సెకండ్స్ మనకి ఫ్రెష్ అండ్ యమ్మీ జ్యూస్ రెడీ అయిపోతుంది అనమాట. 1 glass $2 సింగపూర్ అనమాట. ఇదైతే మార్నింగ్ వెళ్ళేటప్పుడు నైట్ వచ్చేటప్పుడు నా డైలీ రొటీన్ అయిపోయింది. వేరే ఎంఆర్టీ స్టేషన్స్ లో కూడా ఉంటుంది అనుకుంటాను. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ఇప్పుడైతే మనం సింగపూర్ లో స్ట్రీట్ ఫుడ్ గురించి మాట్లాడదాము. వీటిని హాకర్ సెంటర్స్ అంటారు. దీనిలో చాలా టైప్స్ ఆఫ్ క్యూజిన్స్ ఉంటాయి. పక్కా 1 ఇండియన్ స్టాల్ అయినా ఉంటుంది. ఎంటైర్ సింగపూర్ లో హండ్రెడ్స్ ఆఫ్ హాకర్ సెంటర్స్ ఉన్నాయి. దాంట్లో చైనా టౌన్ హాకర్ సెంటర్ అన్నిటికంటే లార్జెస్ట్. ఈచ్ కమ్యూనిటీలో కంపల్సరీ ఒక హాకర్ సెంటర్ ఉంటుంది. మేమైతే కెంబంగన్ లో ఉన్నాం కదా. ఎంఆర్టీ నుంచి జస్ట్ ఒక 100 meters దూరంలో ఈ హాకర్ సెంటర్ ఉంది. ఇక్కడైతే అన్ని ఉన్నాయన్నమాట. మాకు ఇక్కడ దోశ కూడా దొరికింది. మేము మసాలా దోశ ఆర్డర్ ఇచ్చాము. సో అలా మా డిన్నర్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాము. రేపు మార్నింగ్ మేము సింగపూర్ నుంచి మలేషియా బై రోడ్ వెళ్తున్నాము. ఆ డీటెయిల్స్ నెక్స్ట్ వ్లాగ్ లో చూద్దాం.